ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి, కాఫీ తీసుకోండి. సీత, చెప్పండమ్మా. మిగిలిన పనులన్నీ తర్వాత చేయి. ముందు మాయా రూమ్ క్లీన్ చేయి. ఈ మధ్య మాయా రూమ్ క్లీన్ చేయట్లేదు కదా, చాలా రోజులైపోయింది. పైగా ఎప్పుడూ లేంది ఆ రూమ్లో వింత స్మెల్ వస్తుంది. 2 నిమిషాలు అక్కడే ఉంటే మైకం వచ్చేలా ఉంది. వెళ్ళి త్వరగా క్లీన్ చేయి. సరే అమ్మగారు. చీకటిగా ఉందే, లైట్ వేద్దాం. ఏమైంది? ఒక్క లైట్ వెలగడం లేదు. రిపేర్ వచ్చినట్టుంది. అయ్యగారికి చెప్పి బాగు చేయించాలి. ఏంటి బాక్స్? ఏమన్నా ఇందులో చూద్దాం. మాయా మేడం రూమ్లో మేకప్ కిట్ ఉంది. అందులో లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, మేకప్ మెటీరియల్ ఉండాలి గాని ఇవేంటి ఇలాంటివి ఉన్నాయి? అడవి మనుషులు వేసుకునే ఆభరణాల్లా. ఆయన నాకెందుకులే. గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మాయా మేడం, మాయా మేడం. ఆయన మాయా మేడం గజ్జలు ఎందుకు వేసుకుంటుంది? నేను ఊహించుకుంటున్నట్టున్నాను. ఏంటిది? ఏముంది ఇక్కడ? గుడ్డ కప్పు ఉందేంటి? హాయ్ అద్దం, భలే ఉందే. ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. అద్దం నుంచి కూనీ రాగాలు వినిపిస్తున్నాయేంటి? అమ్మో దయ్యం! అమ్మగారు దయ్యం! అమ్మో దయ్యం! దయ్యం! అమ్మగారు, పైన దయ్యం ఉంది. పైన దయ్యం. ఏమైంది సీత? దయ్యం అమ్మగారు. అమ్మో దయ్యం! దెయ్యమా? దెయ్యమా? అవునమ్మగారు, అద్దం నుంచి వచ్చింది. ఏంటి? అద్దం నుంచా? అవునమ్మగారు, ఆ రూమ్ లో లైట్లు వెలగడం లేదు. చాలా చీకటిగా ఉంది. గజ్జల శబ్దం కూడా వినిపించింది. అద్దంలో దయ్యం కనిపించింది అమ్మగారు. అది దెయ్యం కాదమ్మా, అదంతా నీ భ్రమ. లేదయ్య గారు, నిజమే అయ్య గారు, దయ్యమే. అవునా? చూద్దాం పద. అమ్మో, నేను రానయ్య గారు. ఎందుకమ్మా భయం? మేము ఉన్నాం కదా, చూద్దాం పద. రా, పద. ఏమున్నా ఇక్కడ? ఏం లేవు కదా.
లైట్స్ వెలగడం లేదన్నా, వెలిగే ఉన్నాయి కదా. నువ్వు నిజంగానే ఊహించుకున్నావమ్మా. మాయా, సీత ఏముందంటే మీ డిస్కషన్ అంతా విన్నాను. మీరన్నట్టు సీత గీత దాటి ఏదేదో ఊహించుకుంటుంది. ఇదేమైనా జానపద చిత్రాల కాలం అనుకుంటున్నావా? విఠలాచార్య గారి సినిమాల్లో ఉన్నట్టు దయ్యాలుండడానికి? లేదమ్మా, నేను చూశాను. నోరు మొయ్. నువ్వు బయటకెళ్ళు. నా రూమ్ ఎవరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, నేనే చేసుకుంటాను. తనేదో పొరపాటు పడింది, మీరు దాని మాటలు నమ్మొచ్చారా? వెళ్ళండి. సీత మాటలు నమ్మాలా, మాయ మాటలు నమ్మాలా? గత కొన్ని రోజులుగా మాయ ప్రవర్తన మీద నాకు అనుమానంగానే ఉందండి. అయితే సీత చెప్పినట్టు అటువంటి వస్తువులు ఉండుంటాయా? దెయ్యం కనిపించుంటుందా? మన కూతురు అయ్యుంటే మనం నడిపించినట్టే నడిచేది. అడవిలో దొరికిన పిల్ల. ఈ విషయం మన దగ్గర బయటపడదు. ఎందుకైనా మంచిది. ఇక మీదట మనం మాయ కదలికల మీద ఓ కన్నేసి ఉంచాలి. కృష్ణ, ఏంటి బంగారం? ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుందంటారు కదా, హే, అవేంటో తెలుసా నీకు? తెలీదు బంగారం. పురాణాల్లో నేను కొంచెం వీకు, నీకు తెలిస్తే నువ్వు చెప్పు. అవుట్ గోయింగ్ కాల్, ఇన్కమింగ్ కాల్, మిస్డ్ కాల్, కాన్ కాల్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం బ్రెయిన్ బంగారం ఇది! నువ్వు తోపు, నువ్వు షార్ప్, నువ్వు సూపర్, నువ్వు డూపర్, నువ్వు బంప్. ఇలా పొగిడే అందరిని చెడగొడుతున్నావు. నా నిహారిక ఇంటెలిజెన్స్ చూసి ఓర్వలేకపోతున్నావు కదా? ఏహే, ఇంకా ఆపండి. అమ్మా నాన్నలు నిశ్చితార్థం విషయంలో మాతాశ్రీ వాళ్ళని కలుస్తామని వెళ్లారు. కలిశారో లేదో, కలిస్తే ఆవిడ ఏం చెప్పుంటుందో దాని గురించి ఆలోచించండి. మనం ఆలోచిస్తే మాత్రం మనకి తెలుస్తుందా ఏంటి? అత్తే వాళ్ళు రాగానే అడుగుదాం. అదిగో వచ్చేస్తున్నారు. నీకు నిండు నూరేళ్ళమ్మా. ఇప్పుడే మీ గురించి తలుచుకున్నాం. మీరు పెట్టిన టెన్షన్స్ వల్ల సగం ఆయుష్ తగ్గిపోయి ఉంటాయి.